తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడు మృతి పట్ల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడుతో మోత్కుపల్లి నరసింహులకున్న అనుబంధాన్ని ఆయన మాటల్లోనే విందాం. ఎర్రన్నాయుడు చనిపోయారనే వార్త అది వినలేని పరిస్థితిగా ఉంది. మాటనే వినలేని పరిస్థితిలో ఉన్నా నేను. చాలా బాధగా ఉంది. చాలా నాకు ఒక మంచి మిత్రుడు, ఒక ఆత్మీయుడు, తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన వ్యక్తి ఈరోజు ఈ రకంగా చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. చాలా పార్టీ కష్టకాలంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదేమైనా ఇవాళ దురదృష్టకరమైన రోజుగా నేను భావిస్తున్నాను. ఇద్దరు ఇండిపెండెంట్ గా గెలిచాము. మంచి ప్రజాప్రతినిధి, 24 గంటలు జనం కోసం బతికే మనిషి. చాలా బాగా వేస్తుందంటే నాకు మాట్లాడటం రావడం లేదు. యాక్చువల్గా 83లో ఆయన నేనిద్దరం కూడా అప్పుడు 83లో ఎమ్మెల్యే, నేను కూడా ఎమ్మెల్యే గెలిచాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక ఆత్మీయుడిగా ఎప్పుడు ఎవరు పలకరించినా పలికే నాయకుడు ఎర్రన్నాయుడు గారు. ముఖ్యంగా 89లో అయితే మేమిద్దరం కలిసి ఇండిపెండెంట్ గా గెలవడమే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము ఒక ఫోరం ఏర్పాటు చేసుకున్నాం. శివాజీ కూడా ఉన్నాడు, మిత్రుడు శివాజీ కూడా ఆనాడు. మేము ముగ్గురం తెలుగుదేశం పార్టీలో ఆనాడు ఇండిపెండెంట్ గా గెలిచి మేము ముగ్గురం కలిసి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన కలిసి అనేక సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం. అంతేకాదు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేలుగా మళ్ళీ గెలిచాం. 94లో పెద్ద మెజారిటీతో మేము గెలిచాం. ముఖ్యంగా ఏది ఏమైనా అటువంటి మిత్రుని, ఒక రాజకీయ మిత్రుని ఈనాడు కోల్పోయాం. అది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం, చాలా దుఃఖకరం.
ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందో తెలియదు. సరే ఎవరిపైనా ఒక రోజు చనిపోవాల్సిందే కానీ ఈ రకంగా యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియదు. ముఖ్యంగా పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక అండదండ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.